शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे वागीशाद्याः सर्वार्थानां उपक्रमे यन्नत्वा कृतकृत्याश्चस्तन्नमामि गजाननं शारदा शारदाम्भुजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఈరోజు అసంగత్యలంకారం. ముందు వరకు నిన్న అతిశయోక్తి అలంకారం చెప్పుకున్నాం. అసంగతి అంటే కార్యకారణ భావములు వేరు వేరు చోట్ల ఉన్నట్లుగా వర్ణిస్తే అది అసంగత్య అలంకారం అవుతుంది. ఎందుకంటే ఎక్కడ కారణం ఉంటుందో అక్కడే కార్యం పుడుతుంది. లేదు పొగ కనపడింది అనుకోండి, అక్కడ అగ్ని ఉంది అని ఊహిస్తున్నాం. పర్వతో వన్యమాన్ ధూమాత్ అంటూ ఉంటారు. అక్కడ పొగ, నిప్పు, ఆ నిప్పుకు సంబంధించినటువంటి అంటే పర్వతంలో ఉన్న నిప్పుకు సంబంధించిన పొగ ఆ పర్వతం దగ్గర అక్కడే ఉంటుంది, కానీ ఇంకొక చోట ఉండదు. విషం జలధరై పీతం మూర్ఛితా పథికాంగనా అని అక్కడ చంద్రాలోకంలో ఉదాహరణ ఇస్తాడు. జలధరములు విషం తాగేయి, మేఘాలు విషం తాగేయి, బాటసారుల యొక్క స్త్రీలు పథికాంగనా మూర్చిపోయారు అన్నాడు. ఎవరు విషం తాగుతారో వాళ్ళు మూర్చిపోతారు, కానీ ఒకరు విషం తాగితే వేరొకరు మూర్చిపోవడం ఉండదు. అలా వర్ణించడం చేత అది అసంగత్య అలంకారం అవుతుంది. తయోస్తు భిన్నదేశత్వే అసంగతి తయోరితి కార్యకారణయో. ఇక్కడ తయో అంటే ఏమిటి అంటే ఆ రెండిటి యొక్క అని. ఏ రెండిటి యొక్క అంటే వెనకాల ప్రస్తావన కార్యకారణాల గురించి చెప్పాడు కాబట్టి వాటి యొక్క అని అర్థం. యద్దేశమేవ కారణం తద్దేశమేవ కార్యం దృష్టం. అది ఏ ప్రదేశములో అయితే కారణం ఉంటుందో అదే ప్రదేశములో కార్యము ఉత్పత్తి అవడము అనేది ప్రసిద్ధముగా మనం చూస్తున్నటువంటి. నహి మహానస్తో వన్య పర్వతదేశస్థం ధూమం జనయతి. వంటింట్లో ఉన్నటువంటి నిప్పు పర్వతంలో ధూమాన్ని కలగజేయలేదు. అంటే పర్వతంలో ఉన్న నిప్పు పర్వతంలో ధూమము కనబడుతుంది. ఒంటింట్లో ఉన్న నిప్పు వల్ల అక్కడ వచ్చే ధూమం అక్కడ ఉంటుంది. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి అగ్ని మరొక చోట ధూమాన్ని కలగజేయలేదు. యద్వాతు అన్య దేశస్థం కారణం అన్య దేశస్థం చ కార్యం ఉపనిపద్యతే. అలాగే యదాతు అది కాబట్టి యద్వా కాదు, యదాతు ఎప్పుడైతే అన్యదేశస్థం కారణం అన్యదేశస్థం చ కార్యం ఉపనిబధ్యతే. కాబట్టి ఎప్పుడైతే ఒక ప్రదేశంలో ఉన్నటువంటి కారణము వేరొక ప్రదేశంలో కార్యాన్ని కలిగిస్తోంది అని కనుక వర్ణించినట్లయితే తదా ఉచిత సంగతి నివృత్తే. అంటే అట్లా ఉండడం అనేది సంగతి కాదు. అంటే ఎక్కడ కార్యం ఉందో ఎక్కడ కారణం ఉందో అక్కడ కార్యం పుట్టడం అనేది సంగతి. అంటే కార్యకారణ భావము అక్కడ కుదురుతుంది. అంతేగాని ఎక్కడో కార్యము ఎక్కడో కారణము ఉండడం అనేది సంగతికి విరుద్ధం అన్నమాట. అంచేత అసంగతి కాబట్టి దీనికి అసంగత్య అలంకారము అని పేరు పెట్టారు. ఉచిత సంగతి నివృత్తే. యోగ్యమైనటువంటి సాంగత్యం అనేది ఇక్కడ లేదు కాబట్టి దీన్ని అసంగత్య అలంకారము అన్నాం. అసంగత్యాఖ్యో అలంకార సచ విరోధి కార్యకారణ
భావ ప్రస్తావాత్ ఇహ లక్ష్యతే. ఇక్కడ విరోధి అయిన కార్యకారణ భావ ప్రస్తావం అంటే కార్యకారణ భావములు సంగతిగా లేకపోవడం, విరోధి అయిన కార్యకారణ భావం కూడా ఉండొచ్చు. ఇంతకుముందు విభావంలో అనుకున్నాము, అలాగే తర్వాత అలంకారంలో కూడా విశేషోక్తిలో కూడా అనుకున్నాము. ఏమిటంటే కారణం లేకపోకుండా కార్యం పుట్టడము అంటే విరుద్ధ కారణం ఉన్నప్పుడు కూడా కారణం లేకపోవడం అనే చెబుతాము అని. కారణం లేకుండా కార్యం పుట్టడము అని చోట విభావంలో. విశేషంలో కారణములు ఉన్నా కార్యం పుట్టలేదు అంటే విరుద్ధ కారణములు ఉన్నా పుట్టలేదు, కార్యం పుట్టలేదు అని చెప్పినప్పుడు కూడా విరుద్ధ కారణములు. ఆ విధంగా కార్యకారణ భావ విరోధాన్ని బట్టి ఇక్కడ ఈ అలంకారము అసంగత్య అలంకారము గుర్తింపబడుతోంది అన్నాడు. విరోధి కార్యకారణ భావ ప్రస్తావ. కాబట్టి కార్యానికి విరోధి అయిన కారణం చెప్పచ్చు, లేదా కారణం వల్ల ఏ కార్యం పుట్టాలో అది కాకుండా వేరొక కార్యం పుట్టినట్టుగా వర్ణించడం, అది అసంగత్య అలంకారం అవుతుంది. ప్రాయ పథ్య పరాంగుఖ విషయిణ భూపా భవంతి ఆత్మనా నిర్దోషాన్ సచివాన్ భజతి అతిమహాన్ లోకాపవాదజ్వర వంద్యాః శ్లాఘ్యగుణాస్తయేవ విపినే సంతోషభాజ పరం బాహ్యోయం వరమేష సేవకజనో దిక్సర్వదా మంత్రిణః. సాధారణంగా లోకంలో పరిపాలకులు, రాజులు అనేటువంటి వారు విషయాసక్తులే ఉంటారు. ఉండి పథ్య పరాంగుఖాః, వాళ్ళకి ఏమైనా హితవు చెబితే దాని పట్ల వాళ్ళకి ఆసక్తి ఉండదు. పథ్యము అంటే హితమైనది, ఇష్టము పథ్యము రెండిటికి తేడా చెబుతుంటాం. అంటే మనకి మనస్సుకు ఇష్టమైనటువంటి దాన్ని ఇష్టం అంటాం, ప్రియమైంది. అది మనకి మంచిని కలగజేయవచ్చు. మనకి ఇష్టము కాకుండా మంచిని కలగజేసేదాన్ని పథ్యము అంటారు. ఎందుకు జ్వరం వచ్చినటువంటి వాడికి పథ్యం పెట్టండి అంటారు. పథ్యం పెట్టడం అంటే అది వాడికి తినడానికి ఇష్టంగా ఏదో చప్పగా ఉంటే ఏదో బీరకాయ కూర ఆనపకాయ కూర పెట్టమన్నారు అనుకోండి, వాడికి అదే నోటికి ఇష్టంగా ఏమి అనిపించదు. కానీ వాడి ఆరోగ్యానికి అది మంచిది, హితం అనమాట. అంచేత ప్రభువులు ఎప్పుడూ కూడా పరిపాలకులు ఏం చేస్తుంటారంటే వాళ్ళకి విషయ పరాంగుఖులు కారు, వారు విషయ ఉన్ముఖులు, విషయిణ. అందువల్ల ఏమిటి, వాళ్ళకి పథ్యంగా ఏదైనా హితవు చెబితే అది రుచించదనమాట. ఎప్పుడు కూడా పథ్య పరాంగుఖాహ అంటే హితమైనటువంటి వచనాన్ని వినడానికి సిద్ధంగా వాళ్ళు ఉండరు, పరాంగుఖులుగా ఉంటారు. ఆత్మనా నిర్దోషాన్ సచివాన్ భజతి అతిమహాన్ లోకాపవాద జ్వర. కానీ లోకంలో ఏం జరుగుతూ ఉంటుంది అంటే సరి అయినటువంటి సలహా ఇతనికి ఇవ్వలేదు, ఈ రాజు తప్పు చేస్తున్నాడంటే ఆ సలహా ఇచ్చిన వాళ్ళని నిందిస్తూ ఉంటారట, మంత్రులను నిందిస్తారు. అక్కడ సఖిం సఖా సాధు న శాస్తి యోధిపం హితాన్నయ సంశృణుతే సఖిం ప్రభు అని కిరాతార్జునంలో భారవి చెబుతాడు. సఖిం సఖా సాధున శాస్త్రియో అధిపం, రాజుకి హితాన్ని ఎవడైతే చెప్పడో ఆ మంత్రి చెడ్డ మంత్రి అన్నాడు, కింసఖ. అలాగే మంత్రి హితము చెప్పినా ఏ రాజు అయితే వినడో అతడు కిం రాజా, కుత్సితమైన రాజు, నీచుడైన చెడ్డవాడైన రాజు అని చెప్తాడు. కాబట్టి మంత్రి యొక్క పని ఏమిటి అంటే హితాన్ని చెప్పడం. అయితే హితాన్ని చెప్పినా వాళ్ళు రాజులు హిత పరాంగుఖులు, హితాన్ని వినడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. అందుచేత కానీ అపవాదం ఎవరికి వస్తుంది, వాడికి చెప్పేవాడు ఎవడో సరి అయిన వాడు లేడు అంట, హితాన్ని సరిగ్గా చెప్పేవాడు లేడు అంట. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ హితపరాంగుఖులు అయినటువంటి ప్రభువులకు రావలసిన అపనింద మంత్రునికి వస్తుంది.
అది ఇక్కడ అభిప్రాయం అన్నమాట. దోషం ఎక్కడుంది? రాజులో ఉంది. విషయ పరాంగుఖత్వం ఇది, పథ్య పరాంగుఖత్వం చేత విషయలోలత్వం వల్ల వాడు దోషాలు చేస్తున్నారు. కానీ ఎవరిని నిందిస్తున్నారు? లోకంలో మంత్రులను నిందిస్తున్నారు. కాబట్టి దోషం ఒక చోట అంటే కారణం ఒక చోట, కార్యం ఒక చోట అన్నమాట. నిందకు కారణము పథ్యపరాంగుఖత్వం. ఈ పథ్యపరాంగుఖత్వం అంటే మంచిని హితవును వినకపోవడం, హితవు వినడానికి సిద్ధంగా లేకపోవడం అనే దోషము నాయకుల్లో ఉంది, ప్రభువులో ఉంది. కానీ నింద మాత్రం ఎవరిని వేస్తున్నారు? మంత్రులకి నింద వస్తుంది. కాబట్టి కారణము రాజు యందు, కార్యము నింద అన్నమాట. మంత్రి యందు చూపిస్తున్నాడు కాబట్టి ఇది అసంగత్యలంకారం అవుతుంది అన్నాడు. వంద్యాశ్లాఘ్య గుణా తయేవ విపినే సంతోషభాజ. ఎందువల్ల అంటే ఎవరైతే అడవుల్లో ఆనందంగా ఉంటూ ఉంటారో వాళ్ళు వంద్యాహ నమస్కరింపదగినటువంటి వాళ్ళు, శ్లాఘ్య గుణాహ ప్రశంసింపదగినటువంటి గుణములు కలిగినటువంటి వాళ్ళు. బాహ్యోయం వరమేష సేవక జన దిక్ సర్వదా మంత్రిణ. అయం సేవక జన, బాహ్య అయం సేవక జన. అంటే రాజు మంత్రితో సమాలోచన జరుపుతాడు కానీ సేవకుడితో జరపడు. రాజుకు సలహా ఇచ్చేటువంటి బాధ్యత మంత్రిది కానీ సేవకుడిది కాదు. కాబట్టి ఈ సేవక జనులు బాహ్య అంటే మంత్రాలోచనలో వాళ్ళకేమీ సంబంధం ఏమీ లేదు. అంటే దానికంటే బాహ్యులు, బయట ఉండేటువంటి వాళ్ళు కూడా. వీళ్ళు చాలా అదృష్టం అలా ఉండడం అనేది వరం ఏష. వాడికి ఆ సేవక జనుడికి అది వరము. మంత్రాలోచనకి దూరంగా ఉండడం, సంబంధం లేకుండా ఉండడం అనేది వరం. ఎందుకంటే వాళ్ళని ఎవరు నిందించరు, సేవకుడిని నిందించరు. అది అలా చెప్పాడు, సేవకుడు అలా చేశాడు అంతే అంటారు. అంతేగాని దోషం సేవకుడిది కాదు, రాజుది అని చెప్తారు. కానీ మంత్రి విషయంలో అలా కాదు. వీడు మంత్రి సరి అయిన సలహా ఇవ్వలేదు, అందుకే రాజు తప్పు చేశాడు అంటారు. దిక్ సర్వదా మంత్రి కాబట్టి ఎల్లప్పుడూ మంత్రిగా ఉండడము అనేటువంటిది నిందే కదా అని అన్నాడు. సరే, ఇక్కడ ప్రధానమైనది మొదటి 2 పదాల్లోనూ చెప్పేశారనుకోండి. ఇక్కడ విషయ లోలుడై పథ్యపరాంగుఖత్వం, ఈ పథ్యపరాంగుఖత్వం అనేది రాజులో ఉండే దోషము. దానివల్ల కలిగిన నింద మాత్రం మంత్రికి కలుగుతోంది. కాబట్టి కారణం రాజు యందు, కార్యం మంత్రి యందు చెప్పడం చేత అసంగత్యలంకారము అన్నాడు. అత్ర పథ్యపరాంగుఖత్వం ఉపాలంభ విషయత్వస్య భిన్న దేశ హేతు ఇది అసంగతి. ఉపాలంబనం అంటే నిందించడం. కాబట్టి కారణమైనటువంటి పథ్యపరాంగుఖత్వము, దానివల్ల వచ్చేటువంటి నింద కార్యము, అవి వేరు వేరు ప్రదేశాల్లో అంటే వేరు వేరు వ్యక్తుల యందు ఉన్నట్టు చెప్పడం చేత ఇది అసంగత్యలంకారం అవుతుంది. ఏవం అదేవిధంగా సా బాలా వయమ ప్రగల్భవచసః సా స్త్రీ వయం కాతరా సా పీనోన్నతిమత్పయోదర బరందత్తే సఖేదా వయం సా క్లాంతా జగనస్థలేన గురుణా గంతుం న శక్తా వయం దోషైరణ్య సమాశ్రితైరపటవో జాతాస్మ ఇత్యద్భుతం. అలాగే ఇక్కడ కూడా కారణం ఒకటి ఒక చోట, కార్యం మరొక చోట. సా బాల, ఆమె అమాయకురాలు, ముగ్ధ, చాలా చిన్న వయస్సులో కలిగినటువంటి బాల. వయం అప్రగల్భ వచసః అంటే మేము ప్రగల్భమైన వాక్కులు పలకలేనటువంటి వారం మేము. అంటే పరిణమితమైనటువంటి వాక్కులు తెలివిగా మాట్లాడలేనటువంటి వాళ్ళం మేము. సా స్త్రీ, ఆమె స్త్రీ. వయం కాతరాహ, మేము భయపడుతున్నటువంటి వాళ్ళం. సా పీనోన్నతివత్ పయోదర వరంధత్తే, ఆమె వలిసి ఉన్నటువంటి వక్షోజములతోటి అలాగే ఆ యొక్క భారాన్ని ధరించి ఉన్నటువంటిది.
సఖేదా వయం, దుఃఖంతో కష్టంతో ఉన్నటువంటి బాధతో ఉన్నటువంటి వాళ్ళం మేము. సా క్లాంత జగనస్థలేన గురుణా గంతుం, ఆమె ఆ బరువైనటువంటి జగనస్థలం చేత నడవలేక నడుస్తోంది. నా శక్ ఆమె క్లాంత జగనస్థలేన గురుణ అంతవరకునే. ఆమె బరువైనటువంటి జగనస్థలం చేత చాలా శ్రమ పడుతోంది. గంతుం నశక్తా వయం, మేమేమో నడవలేకపోతున్నాము. దోషై అన్య సమాశ్రితై, వేరొకరు యందు దోషము ఉన్నటువంటి వేరొకరు యందు ఉన్నటువంటి దోషముల చేత అపటవహ జాతా స్మ, మేము అసమర్థులంగా ఉంటున్నాం కదా. ఇత్యద్భుతం, ఇది చాలా ఆశ్చర్యము అని. ఇక్కడ అన్నిటిలో కూడా సా బాల, ఆమె బాలిక. బాలిక కాబట్టి తెలివిగా ఆమె మాట్లాడలేదు, ధైర్యంగా మాట్లాడలేకపోతుంది అని చెప్పాలి. మాట్లాడలేకపోవడము అనేటువంటిది వీళ్ళలో చెబుతున్నాడు. వయం అప్రగల్భ వచః, మేము తెలివిగా మాట్లాడలేకపోతున్నాము, నిపుణంగా మాట్లాడలేకపోతున్నాము అన్నాడు. అంటే బాలత్వం అనేది ప్రగల్భ వచస్త్వం లేకపోవడానికి కారణం. కానీ బాలత్వం ఏమో ఆమె ఎందు చెప్పి తెలివిగా మాట్లాడలేకపోవడం అనే కార్యాన్ని వీరి ఎందున్నట్టుగా వేరొకరి ఎందున్నట్టుగా చెబుతున్నాడు. అలాగే స్త్రీత్వం ఆమె ఎందు చెప్పి స్త్రీ స్వభావస్తు కాతరా అని చెబుతాడు భాసుడు. స్త్రీలు సహజంగా భయం కలిగినటువంటి వారు అని. అంచేత ఆమెను స్త్రీ అని చెప్పి మేము భయం పడుతున్నాము, భయం కలిగిన వాళ్ళం మేము అని ఆ భయం కలిగి ఉండటము అనేది వీళ్ళ ఎందు చెబుతున్నాడు. అలాగే వయోధర భారాన్ని ఆమె భరిస్తోంది అన్నాడు. దానివల్ల కష్టం ఏదైనా ఉంటే ఆమెకు ఉండాలి. కానీ సఖేదావయం, మేము చాలా కష్టపడుతున్నాము, దుఃఖపడుతున్నాము అన్నాడు. అంటే వయోధర భారం వల్ల బాధపడవలసింది ఆమె అయితే, ఆ కారణము వయోధర భారం అనేటువంటి కారణము ఆమె యందు ఉంటే దానివల్ల కలిగే ఖేదం అనేది వీళ్ళ యందు ఉన్నట్టుగా చెబుతున్నాడు. అలాగే జగనస్థల భారం, దాని చేత ఆమె చాలా శ్రమ పడుతోంది అని చెప్పాడు. అయితే ఆ శ్రమ చేత, జగనస్థల భారం యొక్క శ్రమ చేత నడవలేకపోతుంది, తొందరగా అడుగు వేయలేకపోతుంది అని చెప్పాలి. కానీ జగనస్థల భారం ఆమెకుంటే మేము నడవలేకపోతున్నాము అని వీళ్ళ గురించి చెప్పాడు. ఈ విధంగా ఏమవుతుంది, ఆ స్త్రీ యందేమో కారణాలను చెప్పి ఈ పురుషుల యందు కార్యాలను చెప్పాడు అనమాట. ఇదంతా ఏమిటనమాట, ఆ కారణము ఒక చోట, కార్యము వేరొక చోట చెప్పాడు. అలా చెప్పడం ద్వారా అసంగత్య అలంకారం. ఏమిటయ్యా దీనివల్ల సాధించింది, ఎందుకు ఇలా చెప్పడము అంటే ఉద్దేశం ఏమిటంటే, ఆమెను చూస్తే వీళ్ళకి నోట మాట రావట్లేదు అని. అలాగే ఆమెను చూస్తే వీళ్ళకి భయం కలుగుతోంది. అలాగే ఆమె యొక్క ఆ వయోధర భారాన్ని గమనించినట్లయితే వాటిని చూసి ఆ మన్మథావస్థ యందు వాళ్ళకి శ్రమ, ఖేదం, దుఃఖం కలుగుతోంది, కష్టం కలుగుతోంది. అలాగే ఆమె యొక్క ఆ జగన భారాన్ని గమనించినట్లయితే ఆమె గురించి వెళ్ళడానికే వీళ్ళకి గంతుం నశక్త, వెళ్ళలేకపోతున్నారు. ఈ విధంగా ఈ మన్మథ వికార సంబంధమైనటువంటి దాన్ని ఇక్కడ వ్యంగ్యం అన్నమాట, ప్రతీయమానార్థం అన్నమాట. వాచ్యంగా ఏమో కార్యం ఒక చోట, కారణం ఒక చోట చెప్పినట్టుగా ఉంది. దీని ద్వారా ప్రతీయమానార్థం ఏమిటంటే ఆమె ముగ్ధ నాయకురాలు. బాల అంటే ఉద్దేశం అదనమాట, చిన్నపిల్ల, వయసులో చిన్నపిల్ల అనే అభిప్రాయం కాదు అక్కడ, ముగ్ధ అనమాట. అందువల్ల ఆమె ఆమె తన యొక్క మన్మథ వికారాన్ని ఆమె వ్యక్తపరచలేదు. అయితే ఆమె యొక్క అభిప్రాయం ఏమిటో తెలియదు కాబట్టి ఆమె పట్ల వీళ్ళకి ప్రీతి ఉంది, ఈమెకి వ్యక్తి పురుషుడికి ప్రీతి ఉంది కాబట్టి ఈయనమో మాట్లాడలేకపోతున్నాడు. ఏమనుకుంటుందో, అవునంటుందో కాదంటుందో అని సందేహం ఉంటుంది లోపల, అని చేత మాట్లాడలేకపోతుంది. ఈ విధంగా ఈ
కార్యకారణ భావములను వేరు వేరు చోట్ల ఉన్నట్టుగా వర్ణించడం ద్వారా ఏ అర్థం ప్రతీయమానం అవుతోంది అంటే ఆమెను చూసి వీరు ఈ పురుషుడు ఆ మన్మథావస్థకి లోనయ్యాడు అనే అర్థం ప్రతీయమానం అవుతుంది. క్షత్రజ్ఞేయం ఈ విధంగా ఈ రెండు ఉదాహరణలోనూ కూడా అసంగత్య అలంకారాన్ని గ్రహించవలసింది. అత్ర బాల్య నిమిత్తం అప్రగల్భవచనత్వం అన్యత్ అన్యచ్చ స్మరనిమిత్తకం ఇది అనయోః అభేద అధ్యవసాయః. అది ఇక్కడ బాల్య నిమిత్తమైనటువంటి అప్రగల్భ వచనత్వం, అలాగే స్త్రీ నిమిత్తమైనటువంటి కాతరత్వం, ఇవన్నీ ఏ విధంగా గ్రహించాలి? అన్యత్ అన్యచ్చ అంటే వరుసకు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా స్మరణిమిత్తకం అని భావించి వీటికి అనయోః అభేద అధ్యవసాయ అంటే ఈ కారణం ఏదైతే చెబుతున్నారో ఆ కారణానికి ఈ స్మరణిమిత్తమైనటువంటి ఈ కారణము అని స్మరుడికి ఈ రెండిటికి అభేదాధ్యవసాయం చేసుకోవాలి. తద్వారా ఇక్కడ సమన్వయం అవుతుంది అని అభిప్రాయం. ఏం అన్యత్ర జ్ఞేయం ఈ విధంగానే ఇతరత్ర కూడా గ్రహించండి అని. తర్వాత విషమాలంకారం. విరూపకార్యానర్థయోః ఉత్పత్తిః విరూప సంఘటనా చ విషమం. విరూప కార్య అనర్థయోః ఉత్పత్తిః విరూపమైన కార్యము అనర్థమైనటువంటి కార్యము వాటి యొక్క ఉత్పత్తి అన్నమాట. అవి కలిగినట్లుగా ఉత్పత్తి జరిగినట్లుగా చెప్పడం అన్నమాట. అలాగే విరూప సంఘటనం, విరుద్ధమైనటువంటి సంఘటన జరిగినట్టుగా కూడా చెప్పడం, అది విషమాలంకారం అవుతుంది. అంటే సాధారణంగా కారణగుణాః కార్యే సంక్రమంతి. కారణగుణములే కార్యమునందు ఉంటాయి. మట్టి లక్షణాలే కొండ యందు ఉంటాయి. బంగారము లక్షణాలే ఆ ఉంగరమునందు ఉంటాయి. కారణము యొక్క బీజము కదా, ఇప్పుడు ఆ బీజములో ఎటువంటి గుణములు ఉన్నాయో ఆ గుణములే తర్వాత వృక్షమై వచ్చినటువంటి ఫలములో కూడా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు కూడా కారణగుణములే కార్యమునందు సంక్రమిస్తాయి. అలా దానికి విరుద్ధంగా కనుక చెప్పారనుకోండి, అప్పుడు అది విషమాలంకారం అవుతుంది. విరోధ ప్రస్తావేన ఇహ లక్షణం అంటే విరోధము అనేటువంటిది మొట్టమొదటి విరోధాలంకారం దగ్గర నుంచి ప్రారంభించాడు కదా, ఆ విరోధము అనేటువంటి సందర్భం కాబట్టి ఇక్కడ ఈ లక్షణాన్ని, ఈ విషమాలంకారాన్ని కూడా ఇక్కడ చెబుతున్నాం. తత్ర కారణ గుణ ప్రక్రమేణ కార్యముత్పద్యతే ఇది ప్రసిద్ధవు. కార్యం అనేటువంటిది కారణ గుణములతోటే కూడి ఉంటుంది అనేది ప్రసిద్ధమై ఉండగా, యద్ విరూపం కార్యం ఉత్పత్యమానం దృశ్యతే తదేకం విషమం. అంటే కారణ గుణములు కార్యమునందు ఉండవలసి ఉండగా వాటికంటే భిన్నమైనటువంటి గుణములు ఉన్నట్టుగా కార్యమును చెప్పడం, అలా చెబితే అదొక విషమాలంకారం. అంటే విషమాలంకారంలో రెండు రకాలు చెబుతున్నాడు. విరూప కార్యము అనర్థము అని. తదా కంచిదర్థం సాధయితుం ఉచ్యతస్య న కేవలం తస్య అర్థస్య అప్రతిలంభ యావత్ అనర్థ ప్రాప్తి అపీతి ద్వితీయం విషమం. రెండో విషమాలంకారం ఏమిటి అంటే ఏదో ఒకటి పొందాలి, ఏదో దాన్ని సాధించాలి, ఒక విషయాన్ని సాధించాలి అని ప్రయత్నం చేస్తే తాను సాధించాలనుకున్నది సాధించలేకపోగా వేరొక అనర్థాన్ని పొందడం,
అలా పొందినట్టయితే అది కూడా విషమాలంకారం అవుతుంది. తృతీయ అత్యంతాననరూప సంఘటనయో విరూపయోశ్చ సంఘటనం తృతీయం విషమం. అలాగే విరూప సంఘటనాచ అన్నాడు కదా, అత్యంతము కూడా అనురూపము తగినటువంటిది కాకపోవడం, అననరూప సంఘటనయో విరూపయోశ్చ సంఘటనం అంటే దానికి ఓటి లేకుండా ఉన్నట్టుగా కార్యకారణాలని వర్ణించినట్టయితే అది మూడవ విషమాలంకారము. అననురూప సంసర్గో విషమం. ఇక్కడ విషము అంటే అననురూప సంసర్గం అంటే ఏమి, యోగ్యత లేనటువంటి వాటిని ఒక చోట ఉన్నట్టుగా, కార్యకారణాలను ఒక చోట ఉన్నట్టుగా వర్ణిస్తాడు కాబట్టి ఇది కూడా విషమాలంకారం అవుతుంది. అని విధంగా విషమాలంకారంలో 3 భేదాలని చెప్పారు. సద్యఃకరస్పర్శమవాప్యచిత్రం త్రిలోకాభరణం ప్రసూతే అని రాజుగారి యొక్క ఆ ఖడ్గం కృపాణలేఖ, ఆ ఖడ్గం అనేటువంటిది అది ఎలా ఉందట అంటే కమాల నీల, ఆ చీకటి చెట్టులాగా నల్లగా ఉంది ఆ ఖడ్గం. రాజు చేతిలో ఉన్నటువంటి ఖడ్గము నల్లనైనటువంటి ఖడ్గం. నల్లనైన ఖడ్గము రాజు చేతస్పర్శని పొందినటువంటిదై శరత్కాలపు చంద్రుడిలా ఉన్నటువంటి కీర్తిని ప్రసవిస్తోంది. యశ ప్రసూతే అన్నాడు. ఇక్కడ నల్లని ఖడ్గము కీర్తిని కలగజేస్తే కారణమేమో ఖడ్గము కాబట్టి, అది నల్లగా ఉంది కాబట్టి దానివల్ల కీర్తి కూడా నల్లగా ఉండాలి కదా. గుణములు కార్యమందు సంక్రమించాలి. మట్టి యొక్క లక్షణాలే కుండ యందు ఉంటాయి అని. అలాగా ఇక్కడ ఖడ్గం అతనికి కీర్తి కలగడానికి కారణం. కానీ ఖడ్గం ఎలా ఉందన్నాడు, నల్లగా ఉందన్నాడు. కీర్తి ఎలా ఉంది, శరత్కాలపు చంద్రుడిలా తెల్లగా ఉంది. అంచేత కారణమైన ఖడ్గము నుండి జన్మించినటువంటి కార్యము కీర్తి నల్లగా ఉండాల్సింది కాకుండా తెల్లగా ఉంది అని చెప్తున్నాడు. ఈ విధంగా ఏమైందనమాట, విరూప కార్యం అంటే స్వరూపముగా లేదు. అంటే కారణ రూపము కార్యమందు లేదు, కారణ గుణము కార్యమందు లేదు. ఆ విధంగా ఇది విషమాలంకారం అవుతుంది. అయితే ఇక్కడ మనకి తెలుస్తోంది ఏమిటి అంటే, ఖడ్గం ద్వారా కీర్తి కలిగిందా అంటే, ఖడ్గం ఉపయోగించకుండా ఇంట్లో మూల పెట్టాడు అనుకోండి, దానివల్ల కీర్తి కలిగదు కదా. అంచేత ఈ కరస్పర్శ వల్ల ఆ ఖడ్గం ఆయన ఉపయోగించేటువంటి విధానాన్ని బట్టి ఆయనకి యుద్ధంలో జయం కలిగింది. ఆ జయం వల్ల కీర్తి కలిగింది. ఆ కీర్తి శరత్కాలపు చంద్రుళ్ళ తెల్లగా ఉండి ఆ లోకమంతా వ్యాపించింది. కాబట్టి లోకానికే ఆభరణంగా ఉంది అన్న. అంటే దీంట్లో అర్థములో అసామంజస్యం ఏమీ లేదు. కానీ ఆ శబ్ద సంబంధంగా మనం చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే, నల్లని ఖడ్గము తెల్లని కీర్తిని ప్రసవించింది అనగానే, కారణమైనటువంటి ఖడ్గము నల్లగా ఉంటే కార్యమైనటువంటి కీర్తి తెల్లగా ఉంది. కాబట్టి విరూపం, దానితో సమాన రూప కార్యకారణాలకి విరూపాన్ని చెప్పినట్టయింది. కాబట్టి ఇది విషమాలంకారం. తర్వాత తీర్థాంతరేషు మలపంకవతీర్విహాయ దివ్యాః తనూస్తనుభృతః సహసాలవంతే వారాణసి త్వయి తు ముక్తకలేవరాణాం లాభోస్తు మూలమపి యాత్య పునర్భవాయ.
వారాణసి ఓ కాశీ అని కాశీని సంబోధిస్తున్నాడు అనమాట. తీర్థాంతరేషు మలపంకవతీ విహాయ దివ్యాస్తనూ తనువృత సహసా లభంతే. ఈ మానవులు లేదా ఈ జీవులందరూ కూడా వేరే తీర్థముల్లో వేరే తీర్థముల్లో ఆ స్నానం చేసి మరో ఋషి తద్వారా లభించినటువంటి పుణ్యంతో మలపంకములతో కూడి ఉండేటువంటి ఈ శరీరాలని విడిచిపెట్టి దివ్యమైనటువంటి శరీరాలని వాళ్ళు పొందుతారు. జీవులంటే తీర్థ స్నానముల వల్ల పుణ్యం సంపాదించి ఆ పుణ్యం ద్వారా వాళ్ళు ఈ శరీరాన్ని మలపంకములతో కూడి ఉండేటువంటి ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని విడిచిపెట్టి స్వర్గం చెందితే ఆ స్వర్గంలో దివ్యమైనటువంటి శరీరంతో ఉంటారు. కాబట్టి ఏం చెప్పాడు అంటే మిగతా ములలో మలపంకములతో ఉండేటువంటి తమ యొక్క శరీరాల్ని స్నానం చేయడం ద్వారా విడిచిపెట్టి అందువల్ల ఏం పొందుతారు అంటే దివ్యమైన శరీరాన్ని పొందుతారు అని చెప్పారు. అయితే త్వయితు ముక్త కలేవరాణం లాభోస్తు మూలమపి యాతి అపునర్భవాయ. కానీ నీలో స్నానం చేసినటువంటి ఈ వారాణసిలో, వారాణసి అంటే కూడా వరణ అసి అనే రెండు నదులు కలుస్తాయి కాబట్టి దానికి వారాణసి అని పేరు వచ్చిందంటారు కదా. అందువల్ల ఆ వారాణసిలో ఎవరైతే కళేబరాన్ని విడిచిపెడతారో అంటే కాశీలో మరణిస్తే ముక్తి కలుగుతుంది అని చెప్తున్నాం కదా మనం. అంచేత అలా ఎవరైతే విడిచిపెడతారో అటు లాభ అస్తు, లాభం ఉండని అంటే ఇక్కడ మరణించిన వాళ్ళు స్వర్గాన్ని పొందితే దివ్యమైనటువంటి శరీరాన్ని పొందుతారు అని. కానీ మూలమపి యాతి అపునర్భవాయ, అసలు అతని మూలమైనటువంటి అంటే శరీరాన్ని పొందడానికి కారణమైనటువంటిది జీవుడు వాసనతో కూడినటువంటి జీవుడు ఉన్నాడు, అతడే పూర్తిగా అపునర్వాయ యాతి అంటే మోక్షాన్ని పొందుతాడు. పునర్భవం లేకుండా ఉంటాడు, మళ్ళీ పుట్టడం అనేది లేకుండా ఉంటాడు. దీనివల్ల ఏమో తెలుస్తోంది అంటే ఇతర తీర్థాల్లో స్నానం చేయడం వల్ల మానవులకి దివ్యమైన శరీరాలు కలుగుతున్నాయి. మలపంకములతో కూడి ఉండే శరీరాలను విడిచిపెట్టి వాళ్ళు దివ్యమైన శరీరాలు పొందుతున్నారు. అంటే ఏదో స్వర్గంలోకి వెళ్తున్నారు, అక్కడ దివ్యమైన శరీరాన్ని పొందుతున్నారు. కానీ ఇక్కడ ఆ దివ్యమైన శరీరాన్ని పొందడమే కాదు, అసలు శరీరమే పొందకుండా ఉంటారు, మోక్షాన్ని పొందుతారు అని చెప్పారు. తర్వాత ఇప్పుడు రెండవ భేదం ఇది విషమాలంకారానికి రెండవ భేదాన్ని ఇది. అక్కడ రెండవ భేదం ఏమిటి? విరూపకార్య అనర్థయో కంచిద్ అర్థం సాధయితుం ఉచ్యతస్య న కేవలం తస్య అర్థస్య అప్రతిలంభః యావదనర్థ ప్రాప్తి అని. అంటే దివ్యమైన శరీరాన్ని పొందాలి అని కాశీలో స్నానం చేస్తే వీళ్ళకి దివ్యమైన శరీరం కాదు కదా, అసలు శరీరమే లేకుండా పోయింది. అంటే ఇక్కడ వాళ్ళు మోక్షం పొందడం గొప్ప విషయం కానీ ఉద్దేశం అది ప్రతీయమానమే అని అర్థం, మోక్షం పొందుతున్నారు అని. కానీ ఈ చెప్పడంలో ఏమవుతోంది? కారణము కార్యము. కారణమేమో తీర్థ స్నానం అంటే కాశీలో ఉండడం అనుకోండి, పోను తీర్థ సేవనం.
ఆ కాశీలో ఉండడం వల్ల ఇతర తీర్థముల యందు ఉన్నటువంటి వాళ్ళకి ఏం జరుగుతోంది? మలపంక శరీరాన్ని విడిచిపెట్టి దివ్య శరీరాన్ని వాళ్ళు పొందుతున్నారు. కానీ కాశీలో ఉన్న వాళ్ళకి ఏమవుతోంది? దివ్య శరీరం కాదు కదా, అసలు శరీరమే రావట్లేదు. అంటే దివ్య శరీరాన్ని పొందడానికని కాశీ తీర్థాన్ని సేవిస్తే దివ్య శరీరం అనుకున్నది కార్యం, కారణం వల్ల పొందవలసినటువంటి కార్యం దివ్య శరీరం. దివ్య శరీరం పొందకపోవడమే కాకుండా అసలు శరీరమే పొందకుండా పోతుంది, మోక్షం వచ్చేస్తుంది. అందువల్ల ఏమైంది? ఒక అర్థాన్ని సాధించడానికి ప్రయత్నిస్తే ఆ అర్థము లభించకపోగా పూర్తి అనర్థం కలగడం. అంటే దివ్య శరీరం లభించకపోగా అసలు శరీరమే కలగకపోవడము అనే చెప్పాడు. ఇది విషమాలంకారం. అయితే ఈ విషమాలంకారం వల్ల మనకి ఏం తెలుస్తోందంటే, ఇతర తీర్థాలను సేవిస్తే ఏదో దివ్య శరీరం కలుగుతుంది. ఆ దివ్య శరీరం కూడా ఎన్నాడు ఉంటుంది? క్షీణే పుణ్యే మర్చిలోకం విశంతి అంటారు. ఆ పుణ్యం ఉన్నంతకాలం దివ్య శరీరం ఉంటుంది. ఆ పుణ్యం క్షీణిస్తే మళ్ళీ భూమి మీద జన్మించాల్సిందే. కానీ కాశీ తీర్థ సేవనం వల్ల అలా కాదు. దివ్య శరీరం కాదు, అసలు శరీరమే లేకుండా పోతుందంటే వాడికి మోక్షం కలుగుతుంది. అని పురుషార్థం కోరుకునేటువంటిది మోక్ష పురుషార్థమే కదా, అది మోక్ష పురుషార్థం కలుగుతోంది అనేది గొప్పతనాన్నే ఇక్కడ చెప్పినట్టు అవుతోంది. అది ప్రతీమానార్థం మాట. అయితే వాచ్యార్థంలో ఎలా కనపడుతోంది? విషమాలంకారం కనపడుతుంది. తర్వాత అరణ్యానీక్వేయం ధృతకనకసూత్ర ఉపసమృగ క్వముక్తాహారోయం క్వచ సపతగ క్వేయమబలా క్వ తత్కన్యారత్నం లలితం అహిభర్తు క్వచ వయం స్వమాకూతం ధాత నివృతం కందలయతి. అరణ్యాని క్వా ఇయం, అరణ్యానాం సమూహ అరణ్యాని అవుతుంది. అరణ్య శబ్దం మీద స్త్రీలింగంలో ఆ నీప్ అనేటువంటి ప్రత్యయము ఆనుక్కనే ఆగమము చెప్పి అరణ్యానాం సమూహ అరణ్యాని అవుతుంది. అరణ్యముల సముదాయానికి అరణ్యాని అని పేరు. అంతేగాని అరణ్య శబ్దానికి స్త్రీ వ్యక్తి ఉండదు కదా, పురుషుడు స్త్రీ అని చెప్పడానికి లేదు కదా. అంచేది ఇక్కడ ప్రత్యయము స్త్రీలింగం ప్రత్యయం వచ్చినా అక్కడ సమూహార్థాన్ని చెబుతుంది అనమాట. అరణ్యాని క్వేయం అంటే ఈ అరణ్య సముదాయం ఎక్కడ? ధృత కనకసూత్ర సమృగ అంటే బంగారు గొలుసు ధరించినటువంటి ఆ లేడీ ఎక్కడ? ముక్తాహారోయం ఈ ముత్యాలహారం ఎక్కడ? క్వచస పతక అంటే ఆ హంస ఎక్కడ? క్వేయమబలా ఈ స్త్రీ ఎక్కడ? క్వతత్ కన్యారత్నం ఆ సౌందర్యవతి అయినటువంటి ఆ పుత్రిక ఎవరు? లలితం అహిభర్తు క్వచ వయం అలిభర్తు అహిభర్తు ఆ సర్పరాజు అయినటువంటి అతని యొక్క సర్పరాజు యొక్క కన్యారత్నం అయినటువంటి ఈమె ఎక్కడ? క్వచవయం నేనెక్కడ? స్వమాకూతం ధాత నివృతం కందలయతి ఆ బ్రహ్మదేవుడు చాలా రహస్యంగా నివృతం చాలా రహస్యంగా తన యొక్క కోరికను తీర్చుకుంటాడు కదా. అంటే అతను చేసేటువంటి తన ఇచ్ఛానుసారంగా ఈ సృష్టి చేస్తూ ఉంటాడు. అతను చాలా రహస్యంగా ఈ సృష్టి చేస్తాడు కదా అని ఇక్కడ చెప్పి ఒక వరుసకు వాటి వివరాలు ఇక్కడ చెప్తున్నాడు. అతను కృష్ణవర్ణాత్తు శుక్లవర్ణోత్పత్తి అంటే మొదటి ఉదాహరణలో నల్లటి ఖడ్గం నుండి తెల్లని కీర్తి పుట్టడం అనేటువంటిది అది విషమాలంకారం. అలాగే కలేవర
అత్యంత అపహార లక్షణ అనర్థాంతరోత్పత్తి. షుగర్ ఎక్కువైంది. కలేవరం పాలు ఈ మలపంకములతో కూడి ఉన్న కలేవరాన్ని విడిచి వారణాసి తీర్థక్షేత్రం యొక్క సేవనం వల్ల ఈ కళేవరాన్ని విడిచి దివ్య కళేవరం పొందకపోగా అసలు ఏ కళేవరము అంటే ఏ శరీరము కూడా పొందనటువంటి స్థితిని పొందడం. కాబట్టి అత్యంత అపహార లక్షణ అనర్థం, అనర్థం కలగడం అని చెప్పాడు కదా. తాను సాధింపదలిచింది పొందకపోగా అత్యంత అనర్థం కలగడం అన్నాడు. అసలు శరీరమే లేకపోవడము అనేటువంటిది. అలాగే అత్యంత అననురూపాణాంచ అరణ్యాదీనాం పరస్పరం సంఘటనం క్రమేణ మంతవ్యం. అలాగే అక్కడ అంటే ఈ అరణ్యముల సముదాయం ఏమిటి, బంగారు గొలుసుతో ఉన్న లేడి ఉండడం ఏమిటి, అలాగనమాట. అలాగే ముత్యాల హారం ఏమిటి, హంస ఏమిటి, అలాగే ఈ స్త్రీ ఏమిటి, ఆ ఆయన ఎవరు సర్పరాజు యొక్క ఈ పుత్రిక కన్యారత్నం ఏమిటి, మేమెక్కడ, ఇలాగా ఒకదానికొకటి పరస్పరము విరుద్ధముగా ఉన్నటువంటివి ఇక్కడ వర్ణించే రెండింటిని సంఘటన చేశాడు అనమాట. వీటికి అరణ్యాలకి, బంగారు గొలుసు కలిగినటువంటి మృగానికి, ముత్యాలహారానికి, హంసకి, అలాగే ఆ నాగరాజు యొక్క కూతురికి, ఈ సాధారణమైన వ్యక్తికి ఇలాగ చెప్పడం చేత పరస్పర విరుద్ధములైనటువంటి వాటిని సంఘటన ఒక చోట చెప్పడం కూడా ఇది విషమాలంకారం అవుతుంది. కేవలం అనర్థోత్పత్తి అత్ర వ్యాజస్తుతి పర్యవసాయినీతి శుద్ధోహరణం అభ్యూహ్యం. కేవలం అనర్థోత్పత్తి అత్ర వ్యాజస్తుతి పర్యవసాయినీతి శుద్ధోహరణం అభ్యూహ్యం. ఇప్పుడు వెనకాల అంటే వీటిల్లో అనర్థోత్పత్తి ఎక్కడైతే చెప్పామో రెండో ఉదాహరణలో ఇతర తీర్థాల్లో అక్కడ సేవించిన వాళ్ళకి మలపంకములతో కూడిన ఈ శరీరం పోయి దివ్య శరీరం కలుగుతోంది, కానీ వారాణసి క్షేత్రాన్ని సేవించిన వారికి అసలు ఏ శరీరము లేకుండా పోతోంది అంటే ముక్తి కలుగుతోంది అని చెప్పారు. దీనివల్ల ఏమైంది, ఆ వారాణసి క్షేత్రం యొక్క గొప్పతనాన్ని చెప్పినట్టు అవుతుంది. అందువల్ల తద్వారా ఏమైంది, ఈ నిండగా కనబడుతోంది మొదట దివ్య శరీరం కాదు కదా, అసలు శరీరమే లేకుండా పోతోంది అని చెప్పడం వల్ల నిందించినట్టు అవుతోంది. మిగతా క్షేత్రాలైతే దివ్య శరీరం వస్తోంది, ఇక్కడ దివ్య శరీరం పొందకపోగా అసలు శరీరమే పొందడం ఉండట్లేదు అని నిందించినట్టు కనపడ్డా, దానివల్ల వారాణసి క్షేత్రం యొక్క గొప్పతనం అక్కడ ఉన్నట్టయితే మోక్షం కలుగుతుంది అనే విషయం సూచింపబడు. కాబట్టి ఇది వ్యాజస్థుతికి ఉదాహరణగా కుదురుతోంది. అదే చెప్తున్నాడు ఆయన. కేవలం అనర్థోత్పత్తి అని చెప్పినట్టయితే అత్ర వ్యాజస్థుతి పర్యవసాయిని, అది ఏమవుతుంది, వ్యాజస్థుతిలోకి పర్యవసిస్తోంది. కాబట్టి శుద్ధోహరణం అభ్యూయం, కేవలం శుద్ధమైనటువంటి అంటే కేవలము ఆ అనర్థోత్పత్తి మాత్రమే, దానివల్ల మళ్ళీ మరొక దాన్ని సూచించినట్టుగా ఉండకూడదు. అటువంటి ఉదాహరణాన్ని ఊహించుకోవాలి, గ్రహించవలసింది అన్నాడు. అది దానికి ఆ ఊహించడానికి కూడా ఎట్లా ఉంటుందో ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు. పరహృదయం మార్గంత్యా హారితం ఆత్మన త్వయా హృదయం అహో లాభస్య కృతే విచ్ఛేదికా జాత. అంటే లోకంలో సాధారణంగా ఉండేటువంటిది. అంటే ఇప్పుడు ఇద్దరు స్త్రీ పురుషులు ఉన్నారనుకోండి, యువకులు. ఆ యువకుడు ఆమె యొక్క హృదయాన్ని ఆకర్షించాలి, గ్రహించాలి అనుకుంటాడు. అంటే ఆమె చేత తాను ప్రేమింపబడాలి అని, ఆమె మనస్సును తన వైపుకు తిప్పుకోవాలి
అని అతడేవో ప్రయత్నాలు చేస్తాడు. ఈ ప్రయత్నంలో ఏమైంది, పరహృదయాన్ని గ్రహించాలి అనుకునేటు అనుకుని చేసిన ఈ ప్రయత్నం వల్ల చివరికి ఏమవుతుందంటే ఇతని హృదయం ఆమె యందు లగ్నమైపోయి, అంటే ఇతని హృదయమే ఆమె చేత ఆకర్షింపబడిపోతుంది. అదనమాట. పరహృదయం మార్గంత్యా, అంటే ఇతరుని యొక్క హృదయాన్ని ఇక్కడ స్త్రీ సంబంధంగా స్త్రీ విషయంగా చెప్పారనుకోండి, ఆమె అతను అందమైనటువంటి ఒక పురుషుని యొక్క ఆ హృదయాన్ని ఆకర్షించాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి ఆమె చేత త్వయా ఆత్మన హృదయం హారితం. అలా నీ ప్రయత్నం వల్ల ఏమైంది, చివరికి నీ హృదయమే దొంగిలింపబడింది, నీ హృదయమే ఇతరులకి వెళ్ళిపోయింది. అహో లాభస్య కృతే మూల విచ్ఛేదికా జాత. అంటే లాభం కోసం అని ప్రయత్నం చేస్తే అసలు మూలమే పోయింది. లాభ లాభం కోసం ఇప్పుడు చూడండి, ఏదైనా ధనం ఎవరికైనా ఆ, లాభం కోసం వడ్డీకి ఇచ్చారనుకోండి, వాడు అసలే కూడా కొట్టాడు అనుకోండి, అప్పుడు ఏమైంది, మూల విచ్ఛేదిగా అయింది అనమాట. అలాగా ఈమె నాయిక పురుషుని యొక్క హృదయాన్ని ఆకర్షించాలనే ప్రయత్నములో తన హృదయాన్నే కోల్పోయింది. అంటే తన హృదయమే అతడికి వశమైపోయింది అనమాట. ఇది మనం చెప్పదలిచినటువంటి అనర్థాంతరానికి ఉదాహరణ. రెండవ విషమాలంకారానికి ఇది ఉదాహరణ. ఇక్కడ ఇంక వేరే ప్రతీయమానార్థం వ్యాజస్థుతిలోకి వచ్చే అవకాశం ఏమీ లేదు. తర్వాత సమం తద్విపర్యయ సమం విషమ వైధర్మ్యాతిహ ప్రస్తావ. అంటే విషమము అని విషమాలంకారం చెప్పాం కాబట్టి దానికి ప్రతిద్వంద్విగా ఉండేటువంటి సమాలంకారం కూడా ఇక్కడ చెప్పడం సందర్భానికి ఉచితంగా ఉంటుంది కాబట్టి ఈ సమాలంకారం చెబుతున్నాము అన్నారు. యద్యపి విషయస్య భేదత్రయముక్తం తథాపి తచ్చబ్దేన సంభవాదంత్యో భేద పరామృశ్యతే పూర్వభేదద్వయ విపర్యయస్య అనలంకారత్వాత్. ఇక్కడ విషయములో విషమాలంకారంలో భేదత్రయం మూడు భేదాలు చెప్పాడు. అయినప్పటికీ ఇక్కడ తద్విపర్యయము తస్య విపర్యయ తస్య విషమస్య విపర్యయ అన్నాం అనుకోండి, ఆ విషమాలంకారానికి విపర్యయంగా అంటే వైధర్మ్యంగా ఉండే అలంకారము సమాలంకారము అని చెప్పాలి. అయితే విషమాలంకారంలో మూడు భేదాలు చెప్పాడు. ఆ మూడిటికి కూడా వైధర్మ్యంగా ఉండే భేదాలు ఉంటాయా అంటే అక్కడ సమాధానం చెబుతున్నాడు. తచ్చబ్దేన సంభవాత్ అంత్యో భేద పరామృశ్యతే. ఈ మూడిట్లో చివరి భేదం ఏదైతే ఉందో, అంటే పరస్పర విరుద్ధములైన వాటిని ఒక చోట కూర్చడం, విరూప సంఘటన అని ఉంది కదా, అది దానికి మాత్రమే ఇక్కడ వైధర్మ్యముగా సమాలంకారం చెబుతున్నాము. మొదటి రెండిటికి ఉండదు. పూర్వభేదద్వయ విపర్యేష్య అనలంకారత్వాత్. పూర్వభేదద్వయానికి విపర్యంగా కనుక చెబితే అది అసలు అలంకారమే కాదు, అంటే దానివల్ల చమత్కారం ఏమీ ఉండదు. ఎందువల్ల అంటే నల్లటి ఘటం వల్ల ఏదో నల్లటి అపకీర్తి వచ్చింది అన్నాం అనుకోండి, సపోజు ఆ నలుపు నలుపు ఇక్కడ నలుపు ఉంది అక్కడ నలుపు ఉంది, ఆ సహజమే కదా, కారణగుణము కార్యంలో ఉండడము. కాబట్టి దాంట్లో చమత్కారం ఏముంది? కారణగుణము కార్యంలో లేకపోతే చమత్కారం, కానీ కారణగుణం కార్యంలో ఉండే చమత్కారం ఏముంది అనమాట. అంత్యభేదే విపర్యయస్తు చారుత్వాత్ సమాఖ్యాలంకార. అంచేత మొదటి రెండింటిలోనూ విషమం చెప్పిన విషమానికి విపర్యయంగా సమం చెప్దామన్నా అది అసలు చమత్కారం లేకపోవడం చేత అలంకారమే కాదు. ఇంకా చివరి దాంట్లోనే చమత్కారం ఉంటుంది కాబట్టి సమాలంకారం అవుతుంది. సచ అభిరూప అనభిరూప విషయత్వేన ద్విధ. మళ్ళీ ఈ సమాలంకారం కూడా అభిరూపము అనభిరూపము,
అంటే అవిరూపము తగినటువంటిది, అనభిరూపము తగినట్టుగా లేకపోవడము అనేటువంటి రెండు భేదాలు దీంట్లో ఉంటాయి. ఆద్యో యథా, మొదటిది ఏమిటి అంటే త్వమేవం సౌందర్యా సచరుచిరతయా తాయా పరిచితః కళానాం సీమానం పరమిహ యువామేవ భజత అయద్వంద్వం దిష్ట్యా తదిహ సుభగే సంవదతి వామతశేషం యత్స్యాజ్జతమిహ తదానీం గుణితయా. హే సుభగే, ఓ అందమైనటువంటి కాన, ఓ సుందరి, త్వమేవ నీవే, త్వమేవం త్వం నీవు ఏవం సౌందర్యా ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యము కలిగినటువంటి దానివి. ఏవం సౌందర్య సచ రుచిరతాయా పరిచిత, అతడు కూడా సౌందర్యం పరిచయం కలిగినటువంటి వాడే. రుచిరతాయా పరిచిత అంటే సౌందర్యం యొక్క పరిచయం కలవాడే. అలాగే కళానాం సీమానం అంటే ఆ కళల యొక్క అవతలి హద్దును, సీమ హద్దు, ఆ హద్దును భజత ఇతరు కూడా సేవించినటువంటి వారి. ఇహ యువాం ఏవ భజత, మీ ఇద్దరు ఆ కళ యొక్క పరాకాష్ఠని, ఆ సీమను సేవించినటువంటి తాగినటువంటి వాళ్ళు, అంటే మ్యాక్సిమం ఆ కళ యొక్క గొప్పతనాన్ని మీరు తెలిసినటువంటి వాళ్ళు అన్నట్టు. అయి ద్వంద్వందిశ్చా తదిహ సుభగే, అయి ఓ సుందరి, దిశ్చా అదృశ్యవశాత్తు, వాము ద్వంద్వం మీ జంట, ఇహ సంవదతి అంటే ఆ సంవదతి అంటే పోలిక కలిగి ఉండడం, సమానంగా ఉండడం, మీ ఇద్దరు లక్షణాలు సమానంగా ఉన్నాయి. అతః శేషం యత్ స్యాత్, ఎందుకంటే చెప్పాల్సింది ఏముంటుంది, మిగిలింది ఇంకేముంది. జితమిహ తదానీం గుణితయా, అందువల్ల ఇహ గుణితయ అంటే సమాన గుణం కలిగి ఉండడం చేత జితం జయింపబడినట్లే అని. ఇక్కడ సమత్వాన్ని చెప్పాడు. ఈమె నీవేమో ఇటువంటి సౌందర్యం కలదానివి, సౌందర్యం యొక్క పరిచయం కలిగిన వాడు కూడా అతడే. మీరిద్దరూ కూడా కళల యొక్క సీమను పొందినటువంటి వారు కాబట్టి దిష్ట్యా అదృష్టవశాత్తు మీ ఇద్దరి యందు కూడా సమానమైన లక్షణాలు ఉన్నాయి. ఇంకా ఇంతకంటే కావాల్సిందే ఉంది, మీరు లోకాన్ని జయించినట్టే అన్న. ఇక్కడ విరుద్ధ కార్యకారణముల యొక్క సంఘటన కాదు, విరుద్ధము కాకుండా సమాన ధర్మము కలిగి ఉన్నవి చెప్పాడు. అందువల్ల రెండిటికి సమాన ధర్మములు కలిగి ఉండడం ద్వారా మీ జంట లోకాన్ని జయించింది. అత్ర అభిరూపస్యైవ నాయక యుగలస్య ఉచితం సంఘటనం ఆశంసితం. తగి ఉన్నటువంటి నాయక యుగలం అంటే నాయికా నాయక యుగలం అని అర్థం. ఎప్పుడు కూడా బాలబాలికలు కలిపితే బాలకులారా అంటే మళ్ళీ బాలికలారా అనక్కర్లేదు. విద్యార్థులు వచ్చారు అంటే విద్యార్థులు వచ్చారు అని అర్థం. అంతేగాని కేవలం విద్యార్థులు పురుషుడు మాత్రమే వచ్చారు, విద్యార్థినులు రాలేదు అని అర్థం కాదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆ ఏకశేష అంటారు, ఒకే ప్రాతిపదిక ఉండి స్త్రీ పురుష భేదం మాత్రమే ఉన్నట్టయితే అటువంటి శబ్దాల్లో ఒక శబ్దమే మిగులుతుంది, పురుష వాచకమైన శబ్దం మిగులుతుంది, స్త్రీ వాచక శబ్దం లోపిస్తుంది. అందువల్ల విద్యార్థులు అనాలంటే విద్యార్థులు అంటే చాలు. కేవలం విద్యార్థినులను మాత్రమే చెప్పదలిస్తే అప్పుడు విద్యార్థినులు అనాలి. ఇద్దరిని కలిపి చెప్పదలిచినప్పుడు విద్యార్థులు అంటే చాలు. అలాగే ఇక్కడ కూడా నాయికా నాయకులు,
నాయిక స్త్రీ, నాయకుడు పురుషుడు. వీరిరువురిని చెప్పేటప్పుడు నాయకులు అంటే చాలు. అంతేగాని నాయకులు అంటే ఇద్దరు పురుషులు అని అర్థం కాదు. ఇక్కడ పైన చూసుకుంటే తెలుగు త్వమేవం సౌందర్య స్త్రీలింగ శబ్దం వాడాడు. కాబట్టి నాయికా నాయకుల యొక్క యుగళాన్ని ఇక్కడ ఉచితం సంఘటనం ఆశంసితం యోగ్యమైనటువంటి కలయికగా ఇక్కడ చెప్పబడింది. అంటే ఆమె సౌందర్యవతి, అతనికి సౌందర్యంతో పరిచయం ఉంది, ఆమె కళాశక్తి కలిగింది, ఇతడు కళాశక్తి కలవాడు. ఈ విధంగా ఉభయులకి సమాన ధర్మాలనే చెప్పాడనమాట. అందువల్ల సమాలంకారం అయింది. తర్వాత రెండవ దానికి ఉదాహరణ చూపిస్తున్నాడు. అంటే దీంట్లో ఆ సమాలంకారంలో రెండు రకాలు అని చెప్పి ఏమన్నాడు, అభిరూప అనభిరూప విషయత్వేన. ఇప్పుడు ఇక్కడ అభిరూపమైన దానికి ఉదాహరణ చూపించాడు, అనభిరూపానికి చూపిస్తున్నాడు. చిత్రం చిత్రం బత బత మహచ్చిత్రమే తద్విచిత్రం జాతో దైవాత్ ఉచిత రచనా సంవిధాత విధాత యన్నింబానాం పరిణత ఫలస్ఫీతిరాస్వాదనీయా యచ్చైతస్యాః కవలన కళా కోవిద కాకలోక. ఆహా అన్నాడు. చిత్రం చిత్రం, ఆశ్చర్యం ఆశ్చర్యం, బత బత ఆహా ఆహా. ఇది చాలా చిత్రమైనది, విచిత్రమైనటువంటి, చాలా అద్భుతము. ఏమిటి అంటే దైవాత్ జాతో దైవాత్ ఉచిత రచనా సంవిధాత విధాత. దైవాత్తు యోగ్యముగా సృష్టి చేసేటువంటి ఉచిత రచనా సంవిధాత, ఉచితమైనటువంటి రచన కూర్చగలిగినటువంటి విధాత జాత, ఆ బ్రహ్మగారు పుట్టాడు దైవాత్తు. యతు ఎందుకంటే నింబానాం పరిణత ఫల స్ఫీతి ఆస్వాదనీయా. నింబ వేప చెట్టు ఉందనుకోండి, వేప చెట్లన్నీ వాటి కాయలు మామూలుగా అయితే చేదుగా ఉంటాయి. ఆ వేప కాయే పండినప్పుడు అది తీయగా ఉంటుంది. నింబానాం పరిణత ఫల స్ఫీతి అంటే పక్వమైనటువంటి ఆ ఫలము యొక్క ఆ రసమే ఆస్వాదనీయ, ఆస్వాదింపదగినదిగా ఉంటుంది. యచ్చ ఏతస్యాః కవలన కళా కోవిద కాకలోక. అలాగే కాకజాతి కాకుల సముదాయము, ఆ కాకులు ఏం చేస్తాయి, ఈ వేప చెట్టు యొక్క ఈ పళ్ళని అవి ఆరగించడంలో మంచి కళ కలిగినటువంటివి, అంటే కౌశలం కలిగినటువంటివి. ఇక్కడ ఏమైందంటే బ్రహ్మదేవుడు చాలా చక్కనైనటువంటి సృష్టిస్తాడు. అలా సృష్టి చేయడంలో చాలా నిపుణుడు. అటువంటి బ్రహ్మ కలగడం అనేది, బ్రహ్మని పుట్టించడం అనేది గొప్పదనం. దైవాత్తు అటువంటి బ్రహ్మ మనకి పుట్టాడు. ఆ బ్రహ్మ ఏం చేశాడు, రకరకాల వస్తువులు సృష్టిస్తాడు. అంచేత వేప చెట్టు సృష్టించినప్పుడు ఆ వేప కాయలకి చేదు ఉంటుంది, కానీ అవి పరిణతమైనట్టయితే, పక్వమైనట్టయితే అవి తీయగా ఉంటాయి. కానీ ఆ వేప పళ్ళు ఎవరు, మానవులు ఎవరు వాటిని కోసి తినేవాళ్ళు ఎవరు ఉండరు. ఏవి తింటాయి, కాకులు తింటాయి అన్నమాట. ఇక్కడ ఏమైంది, అనభిరూపాణం నింబానాం కాకానాంచ సమాగమ ఆశంసిత ఆనురూప్యాత్ సమత్వ వ్యపదేశ. ఇక్కడ కాకులు వేపబళ్ళు వీటి యొక్క అనభిరూపములు ఉదాహరణ తగినటువంటివి ఏమీ కాదు. అంటే పళ్ళు తినడానికి యోగ్యులైన మానవులు ఏమి పళ్ళు తినలేదు. ఇక్కడ ఏమి తింటున్నాయి, కాకులు తింటున్నాయి, వేపపళ్ళు తినలేదు. అంచేత ఈ నింబములకు అంటే వేపపళ్ళకి కాకులకి యోగ్యత అనభిరూపత్వం చెప్పబడింది అన్నమాట. ఆ అనభిరూపమైన వారి రెండిటి యొక్క సమాగమాన్ని చెప్పాడు ఇక్కడ. అంతే కదా, విరూప సంఘటన అక్కడ విషమాలంకారంలో, ఇక్కడ అనురూపమైన వాటి యొక్క సంఘటన.
ఇంతకు ముందు దాంట్లో నాయకులు అనురూపమైన గుణములు కలిగినటువంటి వాడి యొక్క సంఘటన చెప్పాడు. ఇక్కడ సంఘటన చెప్పాడు, కానీ అనభిరూపమైన వాటి యొక్క సంఘటన చెప్పాడు. ఈ విధంగా సమత్వాలంకారాన్ని పూర్తి చేసి తర్వాత విచిత్రాలంకారంలోకి వెళుతున్నారు. ఇది మనం ఇంకా రేపు చెప్పుకుందామండి. ఇక్కడికి ఆపుదాం. అలాగే గురువుగారు.